జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం మొదలైంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతోందని కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సైతం శిక్షణ ఇచ్చి అవసరమైన సామాగ్రిని అందజేశారు. వాళ్ళు ఏం చేయాలి, ఈ డేటా వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఫోటో వాళ్ళది కొత్త లేటెస్ట్ ఫోటోని దీంట్లో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అతికిపించాల్సి వస్తుంది. ఇది మనము మొదటి భాగంలో చేయాల్సిన పని అదొకటి. తర్వాత రెండో భాగం మీరు చూస్తే 2 బాక్సెస్ ఉన్నాయి. మీకు ఇట్లా పట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంది, రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్లో మేము ఇంతకు ముందే మీకు చెప్పాము. మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం ఉన్న ఓటర్ని 2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నాం. ఆ ఓటర్ కానీ ఆ ఓటర్ల యొక్క కుటుంబ సభ్యులు అంటే తల్లి, తండ్రి, తాతగారు, నానమ్మగారు, వీళ్ళని మనము మ్యాపింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండో భాగంలో మనకి 2 బాక్సులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంది, రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. ఒకవేళ ఆ ఎలక్టార్ యొక్క ఓటు 2002 జాబితాలో ఉండి ఉంటే ఆయన ఆ డీటెయిల్స్ని అంటే 2002లో ఉన్న డీటెయిల్స్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో నింపాలి. అంటే నేను ఇలా పట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ ఉన్న బాక్స్లో వాళ్ళు నింపాలి. అంటే నాదే స్వయంగా ఓట్ అనేది 2002లో ఉంటాయి. ఇప్పుడు నాకు ఆ టైంలో ఓటు లేదు అని అనుకునే వాళ్ళు వాళ్ళ తల్లి కానీ, తండ్రి కానీ, తాతగారు కానీ, నాన్నమ్మ గారు కానీ ఓటు 2002లో ఆ డీటెయిల్స్ని రైట్ సైడ్ నింపాలి. ఇలా పట్టుకుంటే రైట్ సైడ్ ఆ డీటెయిల్స్ని నింపాల్సి ఉంటుంది. ఏం డేటా నింపాలి అంటే ఆ 2002 ఎలక్టోరల్ లిస్ట్లో ఉన్నట్టు పేరు, అప్పుడు ఉన్న ఆధార్ కార్డ్, బంధువు పేరు. అంటే అప్పుడు కూడా ఒకటి ఉంటుంది. బంధువు పేరు, ఆ బంధుత్వం ఏంటి, జిల్లా ఏంటి, రాష్ట్రం ఏంటి, శాసనసభ ఏంటి, దాని పార్ట్ నంబర్, భాగం నంబర్, క్రమ సంఖ్య, ఇవన్నీ డీటెయిల్స్ మీరు నింపుకోవాల్సి వస్తుంది. తర్వాత మూడో భాగంలో ఒకే ఒక బాక్స్ ఉంది. అది ప్రస్తుత ఎలక్టోర్ యొక్క డేట్స్ అంటే పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తండ్రి ఆర్ గార్డియన్ పేరు, వాళ్ళ తల్లి పేరు, తల్లి యొక్క ఓటర్ గుర్తింపు నంబర్, తండ్రి యొక్క ఓటర్ గుర్తింపు నంబర్, జీవిత భాగస్వామి పేరు, జీవిత భాగస్వామి, ఇది దీంట్లో ఏది వర్తిస్తుంది దాని ప్రకారంగా వాళ్ళు నింపుకోవాల్సి వస్తుంది. లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మా అబ్బాయి ఉన్నాడు, ఖమ్మంలోనే ఉంటున్నాడు, కానీ జాబ్ రీత్యా ఆయన బయట ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, లేదా అమెరికాలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఓట్ మాత్రం మనం ఇక్కడే రిటైన్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ ఉన్నారు. వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ నింపి ఇవ్వచ్చు. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. అర్థమైంది కదా? సో మనము ప్రతి ఒక్క ఓటర్కి ఎలా నింపాలి అనేది కూడా ఇన్ఫర్మేషన్ రాసింది కూడా పాంప్లెట్ మీకు ఉంది. ఈ పాంప్లెట్ కూడా వాళ్ళకి ఇస్తాం. ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఈ పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఎలా నింపాలి అనేది ఈజీగా అర్థమై చేసుకునేదానికి. దీంతో పాటు మన బిఎల్ఓలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా సహాయం చేస్తారు. అండ్ మీడియా ద్వారా కూడా మీరు కూడా ఎక్కువగా దీన్ని ప్రాపగేషన్ చేయాలి అనేది మన ఉద్దేశం. ఓకేనా? నేను చెప్పినట్టు ఈ ఒక నెల టైంలో ఇల్లు తిరగడం జరుగుతుంది. బిఎల్ఓలు వాళ్ళు వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇస్తారు. ఆ ఫామ్స్ని నింపి మనకి వాపస్ ఇవ్వాలి. దీంట్లో 3-4 ఏరియాలో మనకి ప్రాపర్ కోఆపరేషన్ అనేది ప్రజల నుంచి కావాలి. మీడియా ద్వారా కూడా మేము కోరేది ఏంటంటే బిఎల్ఓలు వచ్చినప్పుడు ప్రాపర్గా స్పందించడం, డాక్యుమెంట్స్ ప్రాపర్గా తీసుకోవడం, డాక్యుమెంట్ ఫుల్ షేప్లో నింపడం అండ్ వాపస్ ఇవ్వడం. ఈ నింపే క్రమంలో వాళ్ళకి ఎవరికైనా డౌట్లు, సందేహాలు ఉంటే బిఎల్ఓలు హెల్ప్ చేస్తారు. మీకు ఐడియా ఎలా నింపాలి అనేది క్లియర్గా వాళ్ళు చెప్తారు. సహకారం తీసుకుని మీరు చేయవచ్చు. ఈ బిఎల్ఓతో పాటు బిఎల్ఏ పొలిటికల్ పార్టీ నుంచి వచ్చే బిఎల్ఏ కూడా వాళ్ళని అకంపెనీ అవ్వచ్చు. పొలిటికల్ పార్టీ నుంచి కూడా బిఎల్ఏలు కూడా అకంపెనీ అవ్వచ్చు. మనము బిఎల్ఓలకి బూత్ లెవెల్ ఆఫీసర్లకి అంటే ప్రభుత్వం నుంచి నియమించిన బూత్ లెవెల్ అధికారులకి
మనము ఒక అధికారికంగా వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళని మీరు ఆ విధంగా గుర్తించవచ్చు. పొలిటికల్ పార్టీ నుంచి వచ్చే బిఎల్ఏలకి పొలిటికల్ పార్టీ తరఫున ఐడి కార్డు ఇస్తారు. వాళ్ళని ఆ విధంగా ఐడెంటిఫికేషన్ అనేది చేయవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము 24వ తారీఖు 24/7/2026 వరకు ఈ హౌస్ విజిట్ కంప్లీట్ అయిన తర్వాత 31/7/2026కి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది పబ్లిష్ అవుతుంది. ఆ డ్రాఫ్ట్ పబ్లిష్ అయిన తర్వాత ఎవరికైనా ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయిన దాంట్లో నా పేరు తప్పిపోయింది లేదా వేరే ఇష్యూస్ వేరే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని వాళ్ళు ఫైల్ చేయొచ్చు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఫైలింగ్కి దీనికి 31/7/2026 నుంచి 30/8/2026 అంటే ఒక నెల మీకు క్లెయిమ్స్ ఫైల్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. సో మనకి ఈ రోజు నుంచి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది స్టార్ట్ అయింది. మనకి దాదాపు ఈ పని లాస్ట్ అక్టోబర్-నవంబర్ నుంచి మనము విధానంగా ప్రీ ఎస్ఐఆర్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో బిఎల్ఓస్ అంతా ఇంటింటికి తిరిగి మనకి ఎలక్టార్స్ని మ్యాపింగ్ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఇన్ని రోజులు నిమగ్నమై పని చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఒక వారంలో 15th నుంచి 24th వరకు మనము వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది బిఎల్ఓలకి. దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ నుంచి ఎవరైతే బిఎల్ఏలు అపాయింట్ అయ్యారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అంతా చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఎస్ఐఆర్ షెడ్యూల్ వస్తే 25th నుంచి 25/6/2026 నుంచి 24/7/2026 వరకు బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతారు. ఈ ఒక నెల టైంలో మనము బిఎల్ఓలకి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇస్తాం. 2 సెట్లు ఇస్తాం, 2 సెట్స్. ఆ ఫామ్స్ తీసుకుపోయి వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న వ్యక్తికి ఆ ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ని నింపి మనకి వాపస్ ఇవ్వాలి. ఇది మేజర్ కార్యక్రమం. ఈ నెల పూర్తి మనం చేయాల్సింది ఇది ఒకటే పని. మనం ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, దాన్ని ఎలక్టర్స్ నింపుతారు, దాన్ని మనకి వాపస్ ఇస్తారు, దాన్ని మనము డిజిటైజ్ చేసుకోవాలి. ఈ క్రమంలో మనము మీ ద్వారా మీడియా ద్వారా కోరేది ఏంటంటే ప్రజలందరూ యంత్రాంగానికి సహకరించాలి. బిఎల్ఓలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి కరెక్ట్గా ఇవ్వాలి. ఆ ఫామ్ అందుబాటులో లేకపోవడం కొంత సమస్య అవుతుంది. దానికి బిఎల్ఓ ఒక ఇల్లుని 3 సార్లు విజిట్ చేస్తారు, 3 times విజిట్ చేస్తారు. సో ఖచ్చితంగా మనం ఊర్లో కూడా టామ్ అనేది వేయిస్తున్నాము. మీ ద్వారా కూడా అందరికీ చెప్తున్నాము. ఆ ఇంట్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఓటు ఎక్కడ ఉంది అనేది స్పెసిఫిక్గా డీటెయిల్స్ పెడితే పెట్టొచ్చు, లేదా కొన్ని డేటానే పెట్టి అంటే తండ్రి పేరు, ఊరు పేరు పెట్టి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ voters.eci.in ఈ 2 ఆప్షన్లో కూడా ఉంది. ఇప్పటి వరకు మీరు చెప్తున్నది అది ప్రీ ఎస్ఐఆర్ యాక్టివిటీ. ఇప్పుడు మనం చేసేదే యాక్చువల్ ఎస్ఐఆర్ యాక్టివిటీ. ఇప్పటి వరకు చేసింది ఏంటంటే మన పనిని సులభతరం చేస్తుంది. వాళ్ళ డేటా మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి సులభతరం చేస్తుంది. ఇప్పుడు మీరు ఇది చేసుకోవాలి. ఓకేనా? మాట్లాడే వాళ్ళు మన దగ్గర ఎక్కువగా ఉన్నారు కాబట్టి తెలుగులోనే ఈ ఫామ్ని మనం ప్రింట్ చేసి ఇస్తున్నాం. సార్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్లో మీడియాకి సపరేట్గా పోల్ చేసుకునే అవకాశం కల్పించింది ఒక రోజు అట్లా. అట్లానే ఇది సబ్మిట్ చేయడానికి ఒక రోజు ఏమన్నా ఆ యంత్రాంగంతో ఇంటరాక్ట్ అయ్యే వర్క్ షాప్ లేకపోతే ఇంకేదో పెట్టేసి ఆన్ ది స్పాట్ అయ్యేటట్లు మనం చేసే అవకాశం ఉంటుంది. సో మనకి కంప్లీట్ 30 రోజులు ఉంది. పోలింగ్ డేలో మీరు దీనికి చెప్తున్నారు అనుకుంటాను, అంటే మన ఏంటది పోస్టల్ బ్యాలెట్ కోసం. ఇదే సబ్మిషన్. పోస్టల్ బ్యాలెట్ అప్పుడు అవకాశం ఇచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు ఉండొచ్చు.
పోస్టల్ బ్యాలెట్ అనేది 2-3 రోజులే టైం ఉండేది. అప్పుడు మనము ఫామ్ ఇచ్చి నింపి తీసుకోవడానికి 2-3 రోజులే టైం ఉండేది. అందుకే ఆ సపరేట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకి 30 రోజులు ఉంది, 30 డేస్ 30 డేస్ ఆర్ అవైలబుల్. సో ప్రశాంతంగా మీరు నింపుకోవచ్చు. పెద్ద మనకు ఇబ్బంది అయితే లేదు, నేనేం అనుకోవట్లేదు. సార్ ఇందులో భాగంగా వచ్చే బియ్యంలోకి కొత్త ఓటు నమోదు చేస్తారా? కొత్తగా ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి అంటే, ఈ ఎస్ఐఆర్ ఎవరి కోసం జరుగుతుంది? ఎస్ఐఆర్ జరుగుతున్నది జూన్ 10వ తారీఖు. ఎవరైతే ఓటర్ జాబితాలో ఉన్నారో వాళ్ళ కొరకు ఇది జరుగుతుంది, జూన్ 10వ తారీఖు వరకు. సార్ ఇప్పుడు మనము కొత్తగా మనం ఫామ్ తీసుకోవచ్చా, కొత్తగా చేయొచ్చా అంటే వాళ్ళందరూ ఎస్ఐఆర్ తర్వాతనే. ఎస్ఐఆర్ మనకి 1/10/2026 ఏదైతే ఫైనల్ రోల్ అవుతుందో దాని తర్వాత వాళ్ళు కొత్తగా యాడ్ చేసుకోవాలి.